మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక విదియ. కార్తీక మాసంలో 2వ రోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈరోజు అన్నా చెల్లిళ్ళ పండుగ అయిన యమ ద్వితీయను జరుపుకుంటూ ఉంటారు. దీనినే భగినీ హస్త భోజనం అని కూడా పిలుస్తారు. భగిని అంటే చెల్లెలు లేదా అక్క ఎవరైనా కావచ్చు. హస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం. అంటే సోదరి చేతి వంట సోదరుడు తినటం అన్నమాట. ఇందులో కొత్త విషయం ఏమున్నదని మీరు అడగవచ్చు. సాధారణంగా వివాహమైన చెల్లెలు లేదా అక్క ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు, ఆడపిల్ల రుణం ఉంచుకోవటం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు. శుభ సందర్భాలలో శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు, కానీ ఊరకే వచ్చి తినటం మర్యాద కాదని మన సాంప్రదాయం. కార్తీక శుద్ధ విదియ నాడు మాత్రం వివాహమైన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. అంతేకాదు, ఈ యమ ద్వితీయ రోజున తోబుట్టువులు ఉన్న వారందరూ అంటే అక్క లేదా చెల్లెలు ఉన్న సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి. లేదంటే అపమృత్యు దోషాలు కలుగుతాయి, సౌభాగ్యం పోతుంది. యమ ద్వితీయ రోజు తోబుట్టువులు ఉన్న సోదరులంతా కూడా ఈ చిన్న పనిని చేయటం వలన అపమృత్యు దోషాలు పోతాయి. మీ అక్క చెల్లెళ్లకు సౌభాగ్యం కలుగుతుంది. మీకు నరకలోక ప్రాప్తి కలగకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తోబుట్టువుల చలువ వలన సంతోషంగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ యమ ద్వితీయ రోజు తోబుట్టువులు ఉన్నవారు ఖచ్చితంగా చేయవలసిన ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ భగినీ హస్త భోజనం వెనుక ఒక కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటి అంటే, యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహమై అత్తవారింటికి వెళ్ళాక తన ఇంటికి అన్నను భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ సమవర్తి అయిన యముడికి తన విధుల నిర్వహణలో తీరిక లేక చెల్లెలు ఇంటికి వెళ్ళలేకపోయాడు. తన విధి నిర్వహణలో భాగంగా మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి యముడు తన యమపాశంతో వెళ్తాడు. కానీ శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు. లింగాన్ని ఆలింగనం చేసుకుని తన ప్రాణాలు కాపాడమని వేడుకుంటాడు. అసలే భోళాశంకరుడు, భక్తుడు పిలిస్తే రాకుండా ఉండగలడా? అంతే, మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి వెళ్ళిన యముణ్ణి అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకుని వెళతాడు. అక్కడికి వచ్చిన శివుడు మార్కండేయుడు తన భక్తుడు అని ప్రాణాలు తీయవద్దని యముడికి చెప్తాడు. కానీ యముడు మాత్రం నాకు అందరూ సమానమే, అందుకే నాకు సమవర్తి అనే పేరు వచ్చింది. పేద గొప్ప, భక్తుడా నాస్తికుడా అనే తేడా నాకు తెలియదు. నీ భక్తుడైనా సరే నా విధి నిర్వహణలో పక్షపాతానికి తావులేదు. అర్ధాయుష్కుడైన మార్కండేయుడు ప్రాణాల్ని తీస్తాను అని స్పష్టం చేస్తాడు. దీంతో శివుడు లయ కారకుణ్ణి నా మాటనే ఎదిరిస్తావా అంటూ యముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినా యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు. ఆ పాశానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా తనకు అడ్డుగా రావటం సరికాదని శివుడితో అంటాడు. శివుడికి ఆగ్రహం మరింత పెరిగి తన త్రిశూలాన్ని యముడిపై విసురబోతాడు. త్రిశూలం శక్తి ఎంతటితో తెలిసిన యముడు దాని ధాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. దీంతో త్రిశూలం పట్టుకుని శివుడు యముణ్ణి వెంటాడతాడు. శివుడు త్రిశూలంతో వెంటబడటంతో యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుకోకుండా తన చెల్లెలి యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సంతోషంతో అన్న ఎన్నాళ్లకు నా మీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది. దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావటం గురించి మర్చిపోతాడు. చెల్లెలు చూపించే ఆదరానికి పరవశించిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తూ ఉంటే పరవశించిపోతాడు. అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో ఆ అన్నా చెల్లెళ్ళ బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించకూడదని తిరిగి వెళ్ళిపోతాడు. అటు భక్త మార్కండేయుడు ప్రాణ సంరక్షణ జరుగుతుంది. ఇటు ఎన్నాళ్ళుగానో అన్న కోసం ఆశగా ఎదురు చూసిన చెల్లెలు కోరిక నెరవేరుతుంది.
అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఇదంతా జరిగింది కార్తీక శుద్ధ విదియ రోజున. నా శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలు అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. అప్పుడు యముడు, చెల్లెలు నీకిష్టమైన ఏదైనా వరం ఉంటే కోరుకో అమ్మా అని నేను తీరుస్తానని మాట ఇస్తాడు. దాంతో ఆమె ఈ రోజున అనగా కార్తీక శుద్ధ విదియ రోజు చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా, ఆ సోదరుడికి సౌభాగ్యాలు కలిగేలాగా దీవించమని కోరుకుంటుంది. చెల్లెలు కోరిక విన్న యముడు పరమానంద భరితుడవుతాడు. తదాస్తు అంటాడు. అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విదియ నాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు యముడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకుని యముడు తిరిగి వెళ్తాడు. యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమ ద్వితీయ పేరుతో ఆ ద్వితీయ పర్వదినంగా పేరు పొందింది అని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. సోదరి చేతి వంట కాబట్టి భగినీహస్త భోజనంగా మారింది. కనుక ఈ యమ ద్వితీయ రోజు తోబుట్టువులు ఉన్న సోదరులందరూ కూడా తప్పనిసరిగా వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. వారితో ఈరోజు టైం స్పెండ్ చేయాలి. లేదు మాకంత సమయం లేదు, కానీ మా అక్కా చెల్లెళ్ళ మీద ప్రేమ ఉంది అనుకునేవారు ఈరోజు సోదరుల ఇంటికి భోజనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మంచి చీరను, గాజులను, పసుపు కుంకుమలను కానుకగా ఇవ్వాలి. లేదు చీర కొనే స్తోమత లేదు అనుకునేవారు కనీసం జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమలను అయినా సరే ఇవ్వాలి. అదే కూడా కుదరని వారు ఈరోజు తోబుట్టువు ఇంటికి వెళ్ళి ఎంతో కొంత ధనాన్ని తోబుట్టువుకు ఇవ్వాలి. సోదరులు ఈరోజు తప్పనిసరిగా ఇలా చేస్తే మీకే అపమృత్యు దోషాలు రాకుండా ఉంటాయి. నరకలోకానికి వెళ్ళరు. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే మీ తోబుట్టువుకు కూడా నూరేళ్ల సౌభాగ్యం లభిస్తుంది. కనుక తోబుట్టువులు ఉన్న సోదరులందరూ కూడా ఈ యమ ద్వితీయ రోజు తప్పక ఈ చిన్న పనిని చేయండి. కుదిరితే తోబుట్టువుల ఇంటికి భోజనానికి వెళ్ళండి, లేదా ఏదో ఒక కానుకను తోబుట్టువులకు ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఇవ్వండి. సకల శుభాలను పొంది ఆనందంగా జీవించండి. యాంత్రికంగా మారిపోయిన ఈ కాలంలో అన్ని బంధాలు సన్నగిలుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. వాటిని తిరిగి నెలకొల్పుకోవడానికి పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలాగా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. హిందూ పండుగల్లో సాధారణంగానే ఇటువంటి విశేషాలు దాగుంటాయి. ఆరోగ్య రహస్యాలు దాగుంటాయి. ఇవి కేవలం పండుగలే కాదు, బంధాలను, అనుబంధాలను పెంపొందించేవి అని చెప్పుకొని తీరాలి. ఈ భగినీహస్త భోజనం వేడుకను భారతదేశంతో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటూ ఉంటారు. అక్కడ ఈ రోజును పుష్పద్వితీయ, యమద్వితీయ, కాంతి ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. భయ్యా దూజీ అనే పేరుతో ఉత్తర భారతదేశంలో కూడా ప్రాచుర్యం పొందింది భగినీహస్త భోజనం పండుగ. సోదరుని క్షేమం, సోదరిమణి సౌభాగ్యానికి సంబంధించినది ఈ పండుగ. సోదరుడి పట్ల సోదరి ప్రేమకు ప్రతీకగా దీన్ని భాతృవిధియగా పరిగణించబడటము పరిపాటి అయ్యింది. చతుర్వర్గ చింతామణి సహా అనేక గ్రంథాల్లో దీని ప్రస్తావన వస్తుంది. సోదరి చేతి వంటకు ప్రత్యేకతను, పవిత్రతను ఆపాదిస్తూ భగినీహస్త భోజనం అని పిలవటం లోకంలో సాంప్రదాయంగా స్థిరపడింది. పంచదారను చూస్తే తీపి తెలియదు, చప్పరిస్తే తెలుస్తుంది. కనుక ఈ పండుగను కూడా రాఖీ పండుగలాగా సోదరులు జరుపుకుంటే చాలా మంచిది. అప్పుడే దానిలోని మాధుర్యం తెలుస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.